Sir, please. Sir, कुछ మీరు కదా ముందు ఉండాలి, మీరు వెళ్తా ఉంటే ప్రసాద నైవేద్యం మూత తీసి పెట్టండి.
दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठे नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रां मोक्षार्थी लभते गतिं जपेत् गणपति
వీరికి ఇంకా సౌకర్యంగా మంచి మంచి ఫలితాలను చూడగలుగుతారు. తదుపరి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, 7, 14 రాజకీయ 5, 4. వీరికి అదృష్ట సంఖ్య 6. ఈ రాశి వారు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, వృషభ నక్షత్రం 1, 2 పాదాలు. మీరందరూ కూడా వృషభ రాశి.
మీరు గణపతి హోమము లేదా సుదర్శన హోమం లాంటివి చేసుకుంటే మంచి విజయాన్ని సాధిస్తారు. దీనికి రైస్ మిల్లులు, ధాన్యం సంబంధించినటువంటి వ్యాపారాలు, స్థిరాస్తి వ్యాపారాలు మరియు గృహ నిర్మాణం చేయడానికి వారికైతే ఆయా వృత్తుల్లో ఉన్న వారికైతే వీరికి చాలా బాగుంటుంది. ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అదేవిధంగా తర్వాత తులారాశి. ఈ తులారాశి అంటే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము, విశాఖ 1, 2, 3, 4 పాదాలు, వీరందరూ కూడా తులారాశి. వీరికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి కూడా ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవింపబడతారు, కానీ ఆ ఆదాయం వ్యయాల్లో చాలా వ్యత్యాసం ఉంది. వీరికి ఆరోగ్యంలో శరీరం ఉన్నందువల్ల కొంచెం ప్రభావం, ఖర్చు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి, తులారాశి వారికి అదృష్ట సంఖ్య 6. అదృష్ట సంఖ్య తులారాశి వారికి 6. ఈ 6వ తేదీ కానీ 6వ తేదీ కానీ బుధవారం, శుక్రవారం, శనివారం కలిసి వస్తే వీళ్ళందరికీ కొంచెం మంచి బాగా జరుగుతుంది. మీరు ఏదైనా చెయ్యాలి, పెట్టుబడి పెట్టాలి, ఏదైనా చెయ్యాలి అనుకునే ముందు దుర్గామ్మ వారిని కానీ, సుబ్రహ్మణ్యేశ్వరుడు కానీ, వెంకటేశ్వర స్వామి వారిని కానీ ఆరాధన చేసి వీళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి. తులారాశి వీరి అదృష్ట సంఖ్య 6. తర్వాత వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఈ 9 పాదాలు కలిపి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి 5వ ఇంట్లో శుభమూర్తిగా ఉన్నాడు శనీశ్వరుడు. గురువు కూడా 1వ స్థానానికి జూన్ 1వ తేదీ వరకు అస్తమం ఉన్నప్పటికీ చాలా శుభమూర్తులై ఉన్నాడు. ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9. 5, 8 తేదీలు కూడా వీళ్ళకి కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9. 5, 8 తేదీలు కూడా వీళ్ళకి సరిపోతాయి. వీరికి ఈ 9 కానీ 5 కానీ 8 కానీ సోమ, గురు, మంగళవారం, సోమవారం, మంగళవారం, గురువారంలో కలిసి వస్తే అన్నిటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. వీరందరికీ కూడా అదృష్ట సంఖ్య 9. తదుపరి ధనురాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదము. ఆ వీరికి ధనురాశి. వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి ఆదాయ వ్యయాల బాగున్నప్పటికీ రాజపూజ్య అవమానాల్లో కొద్ది స్వల్ప తేడా ఉంది. అందువల్ల కొంచెం మాట్లాడేటప్పుడు వారి దీన్ని మన నోటిని మనం కంట్రోల్గా పెట్టుకోగలిగితే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ ధనురాశి వారికి అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారికి అదృష్ట సంఖ్య 3. 8, 9 తేదీలు కూడా కలిసి వస్తాయి. వీళ్ళకి ఇవి కూడా కలిసి వస్తాయి. బుధ, శుక్ర, శనివారాల్లో ఈ తేదీలు కనుక ఉంటే 3, 8, 9 తేదీలు కనుక బుధ, శుక్ర, శనివారాల్లో కలిసి ఉంటే మరింత యోగప్రదంగా ఉంది. వారికి మంచి సానుకూల ఫలితాలు కలుగుతాయి. వీరికి ఇంకా రావుకేతుల సంచారం వల్ల కొంచెం ధైర్యం తక్కువగా ఉంటుంది. వీరు ధైర్యంగా అదే ధైర్యంతో కొన్ని పనులు సాధించాలంటే కాళహస్తిలో లాంటి క్షేత్రాల్లో రావుకేతు పూజలు కానీ లేదు ఏదైనా హోమం ద్వారా హోమాలు, రావుకేతు పూజల ద్వారా వీరు ఇంకా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. తర్వాత మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3,
మిగతా అన్ని విధాలుగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. డిసెంబర్లో కొంచెం అనారోగ్యం చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ మకర రాశి వారికి. ఆ సమయంలో కూడా మనం సుబ్రహ్మణ్య ఆరాధన కానీ హనుమాన్ చాలీసా కానీ ఇటువంటి పారాయణ చేసుకుంటే దాని నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కుంభరాశి. ఈ రాశి వారు ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారు కుంభరాశి వారు. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. వీరికి అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వారికి కూడా అదృష్ట సంఖ్య 8. 2, 3, 7. 2, 3, 7 ఈ తేదీలు కూడా వీరికి కలిసి వస్తాయి. ఈ తేదీలు కానీ ఈ సంఖ్య కానీ బుధ, శుక్ర, శనివారాల్లో మీకు కలిసి వస్తే ఆ రోజు మీరు ఏమైనా పనులు తలపెట్టుకుంటే వారు చేయవలసినటువంటి పనులు ఏమైనా వాళ్ళు ఆ రోజు కనుక తలపెడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి ఈ సంవత్సరం కొంచెం శని ద్వితీయార్థంలో ఉన్నందువలన, అంటే రెండవ రాశిలో ఉన్నందువలన ధనం చేకూరే అధికంగా ఉంటుంది. ఇంట్లో నెలకొండ డబ్బులు వేసుకోవడం, ఇటువంటి ఏదో సంతకాలు ఏమైనా ఖర్చు రావడం, ఇటువంటి జరిగే అవకాశం ఉంది కుంభరాశి వారికి. కాబట్టి వీరు సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేస్తూ లేకపోతే దర్శనం చేయడము, అర్చన చేసుకోవడము, అభిషేకం చేసుకోవడం ఇటువంటివి చేస్తే మంచి శుభఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. తదుపరి చివరిగా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు, మొత్తం మీన రాశి వారు. ఈ మీన రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3. మీన రాశి వారికి అదృష్ట సంఖ్య 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. జన్మంలో శని ఉన్నందువల్ల ఒకరిగా ప్రయాణం చేయడం మాత్రం మంచిది కాదు. ఒకరిగా ఎక్కడికైనా ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేయడం మంచిది కాదు. మిగతా కూడా ఏకనాశన ప్రభావం ఉన్నందువల్ల వీరు రుద్రాభిషేకాలు, తదితర పూజలు, హోమాలు ఏదైనా చేసుకుంటే మంచి వీళ్ళందరికీ కూడా ఇవి జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ సంవత్సరం 12 రాష్ట్ర పత్రాలు చెప్పబడి ఉన్నాయి. ఆ కలియుగ దైవం దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆరోగ్యాలతో అందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఈ పంచాంగ శ్రవణాన్ని ఇంతటితో సుబ్బారావులకు ఈ సంఘం తరఫున మీకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మేము ఆ సంఘం తరఫున మన సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఉగాది పురస్కారాలు మన కర్మ అభివృద్ధి
కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. గత 3 సంవత్సరంలో మన సంఘం యొక్క ఆదాయం వ్యయము వీళ్ళందరికీ కూడా పాపులేట్ రూపంలో తెలియబడుతుంది. ఇది ఈ సభ్యుల యొక్క ఒక ఐక్యతతో సంఘీభావంతో చేసిన ఒక కృషికి నిదర్శనం. కమ్మ అభ్యుదయ సేవా సంఘంలో కార్యవర్గ సభ్యులు అనుభవిస్తున్నది పదవులు కాదు, ఒక కర్తవ్యంగా భావించి కమ్మ కులస్తులను ఒకటిగా చేసి కుల అభివృద్ధికి దోహదపడాలనే భావంతో చేస్తున్న కృషి మాత్రమే. ఈ యొక్క కృషితో మనమందరం కూడా భాగస్వాములు కావాలని మా కోరిక. మనకందరికీ తెలుసు, ప్రతి పుణ్యక్షేత్రంలో కుల సంఘాల తరఫున అన్నదాన సత్రములు, బస సముదాయములు, సమావేశ మందిరాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే మన కాణిపాక సత్రం నందు కూడా కాకతీయ కమ్మ అన్నదాన సత్రం ప్రారంభించబడింది. ఇది మన కమ్మ కులస్తులకు చాలా ఆనందదాయకం. అదేవిధంగా మన చిత్తూరు కూడా మన కమ్మ కులస్తులకు ఒక కమ్మ భవన్ ఉండాలి అనేటువంటి భావంతో కమ్మ కులస్తులందరూ కూడా ఒక సంకల్పం చేసుకోవాలి. ఆ సంకల్పం ఏమంటే మనమందరం కూడా ఈ అభ్యుదయ సేవా సంఘానికి ఆర్థిక పరిపుష్టిని కలిగించడం, ఆ రూపంలో ప్రతి ఒక్కరు కూడా లైఫ్ మెంబర్గా తయారు కావాలనే ఉద్దేశంతో అమ్మవారి సంఘం తరఫున ఉంది. ప్రతి లైఫ్ మెంబర్ కూడా 10,116 రూపాయలు ఒకసారి కడితే ఇది లైఫ్లో మెంబర్షిప్ అవుతుంది. ఇక్కడ చాలామంది 1,116 రూపాయలు కలిసి మేము మెంబర్గా ఉన్నామనుకుంటారు. అది ఒక సంవత్సరానికి మాత్రమే. దయచేసి ఎవరైతే 1,116 రూపాయలు కట్టి సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా లైఫ్ మెంబర్గా చేరాలని, లేదంటే తిరిగి రెన్యూల్ చేసుకోవాలని కూడా ఈ సంఘం తరఫున మనం చేస్తున్నాం. అధ్యక్షుడిగా ఈ సంఘం తరఫున చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మా సహచర కార్యవర్గ సభ్యుల సహకారం సభాముఖంగా ప్రశంసించాలి. సంఘం అనేది ఒక్కడి కృషితో జరిగేటువంటి పని కాదు, అందరి సమిష్టి కృషి సహకారంతో జరిగేటువంటి కార్యక్రమం. ఈ సమిష్టి కృషి ఇలాగే ఉండాలని కోరుకుంటూ కార్యవర్గ సభ్యులకు, ఇక్కడ చేసినటువంటి కమ్మ పెద్దలకు, సోదర
అందుకు మొట్టమొదటిగా కూడా మన ఎల్ఐ జగనమ్మ దాదాపు ఒక 20 మంది గుర్తులు వచ్చి బాగా కూడా సాంస్కృతిక కార్యక్రమాలు బాగా కూడా ఎంజాయ్ చేసింది. కావున ఇప్పుడు ఈ సభాముఖంగా మనం తెలియజేస్తున్నామంటే మన వేణుగోపాల చంద్రశేఖర్ నాయుడు గారికి అదేవిధంగా కేంద్ర గారు కూడా ప్రశంసించారు. వాళ్ళ గురించి కూడా చెప్పాల్సినటువంటి సందర్భం ఇది. ఇటువంటి సందర్భంలో మన అమ్మ కాలేజీలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఒక హై స్కూల్స్ పెట్టుకున్నటువంటి అధినేతలు మనకు ఉండడం కూడా ఎంతో గౌరవకరం. అటువంటి వ్యక్తుల్ని ఈ సందర్భంలో మనం ఉత్తరభాగంగా మనం వాళ్ళ స్టేజ్ మీద సన్మానించడం కూడా మన యొక్క కర్తవ్యంగా భావిస్తూ ముందుగా చంద్రశేఖర్ నాయుడు గారిని పైకి వచ్చి ఒక అమూల్యమైన మాటల్ని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా సభాముఖంగా కోరుకుంటున్నాను. తప్పు చూసానని మాట్లాడుతుంది కాబట్టి ఎవరి పేరు చెప్పరు. కాబట్టి పెద్దలందరికీ నా నమస్కారం, పిల్లలందరికీ నా ఆశీస్సులండి. ముందుగా మనం ఏ ఉద్దేశంలో చేరామంటే ఉగాది సంబరాల గురించి. సో ముందుగా ఉగాది ఈ పరాభవ నామ సంవత్సరం, కొత్త సంవత్సరం. చాలామంది పరాభవ సంవత్సరం డేలలో పరాభం చదువుతుంది అనుకుంటున్నారు. అది మా ఆలోచించే కారణంగా ఉంటుంది. పరా అంటే ఆదిశక్తి అండి, భగవుడు అంటే శివుడు అండి. ఇద్దరు కలిసి వచ్చిన సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం అందరికీ బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ ఉగాది సందర్భంగా ఈ తెలుగు నూతన సంవత్సర సందర్భంగా ఇక్కడ వచ్చిన వారిని, వారి కుటుంబ సభ్యులకి, వారి ఫ్రెండ్స్కి, వారి బంధువులందరికీ కూడా మంచి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఈ సంవత్సరం పొడుగు ఉండాలని ఇంకొకసారి కోరుకుంటున్నానండి. సో ఇలాగ సార్ చెప్పారు. చాలామందికి నాకు నా గురించి తక్కువ తెలుసు. నా పేరు చంద్రశేఖర్ నాయుడు. నేను వేణు కాలేజీ పెట్టి గత 18 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను. నేను చాలా కాలం విశాఖపట్నం ఉండిపోవడం వల్ల చాలామంది తెలియదు. అందుకోసం ఇది ఇంట్రడక్షన్, నా ఇంట్రడక్షన్ నేనే చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం మనకు ఇంగ్లీష్ బోత్ సంవత్సరం వస్తుంది, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. ఉగాది వస్తుంది, హ్యాపీ ఉగాది చెప్పుకుంటాం. సంవత్సరం గడిచిపోతుంది, మన ఆయుష్ పెరిగిపోతుంది. ఏమి డెవలప్మెంట్ ఏముంది, ఏముండదు. పర్టికులర్గా చాలా మన కమ్యూనల్ కష్టం కాబట్టి 2 విషయాలు చెప్తానండి. కమ్యూనల్గా చాలా కమ్యూనిటీలో చాలా మంచి ఐక్యత ఉందండి. మన దగ్గర అది కొంచెం పొరబడింది. అది యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు మీరు. అది నిజం అండి, పచ్చి నిజం. మనకంటే పక్క వాళ్ళకి అంత బాగా పడదు. పక్క వాళ్ళు ఎదుగుతుంటే కూడా మనం అంత మంచిగా దాన్ని యాక్సెప్ట్ చేయలేము. ఇదే దగ్గర కులాలు తీసుకుంటుంటే చాలా చాలా బాగా సపోర్ట్ చేసుకుంటారు. మన దగ్గర లేదని కాదు, నిజంగా మన దగ్గర కూడా ఉంది. కానీ అది పెరగాల్సిన అవసరం చాలా ఉంది. మనం పక్కన మనమే మన వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారండి. కాబట్టి ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే కనీసం ఎన్నికన్నా మీ తోడి కనీసం తమ సభ్యులకి మీరు ఉపయోగపడేలా చూడండి. ఏదో విధంగా ఉపయోగపడి మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఒక మంచి చిరునవ్వు అండి. ఉదయం వేసే మంచి చిరునవ్వు అయితే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాయి. మొహం మాట్లాడి చూడండి, మొహం మాట్లాడేలా ఉంటుంది, ఇంకోలా ఉంటుంది. మంచి నవ్వుని చిరునవ్వు ఒక సంతోషపడతారు. అది చేయగలరా? వీళ్ళని బట్టి మీకు సాయం ఎంతో ఉంది. మాట సాయం, చిన్న సాయం. ఒక మాట చేయండి, మీ మాటలతో ఎదుటి వాడికి హెల్ప్ జరుగుతుంది. ఎందుకు చేయాలండి? నాకేం అవసరం, మీకు అవసరం అండి, చేయాలండి. రెండవది, మీకు బాగా డబ్బులు ఉండొచ్చండి, మంచి బిజినెస్ ఉండొచ్చు, మంచి ఆస్తి ఉండొచ్చు. మీకు
మీకే మీ హోమ్ మీరే తిన్నారు, మీ ఇంట్లో మీరు ఉన్నారు, మీ పడకపోయిన మీరే పడుతున్నారు, ఇవ్వట్లేదు. అదేవిధంగా ఎవరికి కావాల్సిన లెవెల్ పడుతుందండి, ఎవరికి ఉండాల్సిన గౌరవం పడుతుంది. కాబట్టి ఎదుటి వ్యక్తిని గౌరవించడం నేర్చుకున్నామండి. ఈ రోజు నుంచి ఎదుటి వ్యక్తి వాడు చిన్నవాడు కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, ఇంకో క్లాస్ కావచ్చు, ఎదుటి వ్యక్తిని గౌరవం ఇవ్వండి. దీనివల్ల మీకు నష్టమేది లేదు. దీనివల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుందని, మీ పట్ల గౌరవం పెరుగుతుంది సమాజంలో. ప్లీజ్ దయతో ఎదుటి వ్యక్తి గౌరవించడం నేర్చుకోండి. మీకు లేదని కాదు, టీచర్ కాబట్టి నేను టీచర్ కాబట్టి చాలా కాలం ఏదో 2 విషయాలు మంచి విషయాలు చెప్తామని చెప్తున్నాను. ఇంకొక విషయం అండి, ఖమ్మం వాళ్ళకి ఇది మీరు యాక్సెప్ట్ చేయాలి. కొంచెం గర్వము పొగరు అనే మాట మీకు సమాజంలో బాగా కనిపిస్తుంది. దానికి ఎందుకని కావాలంటే చిన్న విషయాలు, మనకు సెల్ఫ్ డిసిప్లైన్ లేకపోవడం, స్వీయ నియంత్రణ, చిన్న విషయాలు కూడా ఇరిటేట్ కావడం, చిన్న విషయాలు కోపాడడం, చిన్న విషయాలు నాకు ఆవేశపడడం పొద్దున్నే మానుకున్నామండి. ఈ రోజు నుంచి ఈ ఉగాది సందర్భంగా ఈ రోజు నుంచి 26వ సంవత్సరం నుంచి ఇక మనం స్వీయ నియంత్రణతో సెల్ఫ్ డిసిప్లైన్తో మెలుగుతామండి. చిన్న విషయం కాబట్టి ఎదుటి పెట్టి వాడు ఏదో చెప్పచ్చు, మీకు నచ్చకపోవచ్చు, కానీ ఇరిటేట్ కాకండి. చెప్పగలిగితే కూర్చొని చెప్పండి, నేను తర్వాత మాట్లాడుకోవాలి వెళ్ళిపోండి. మన వాడికి మన దగ్గర చాలా మంది బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర మీరు కొనడానికి ప్రయత్నించాలి. వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ అవుతారు. మీ బిజినెస్ ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళు వచ్చినప్పుడు రూపాయి తగ్గించండి, మీకేం నష్టపోరు. మీరు ఎక్కడైనా మాట్లాడితే మీరు ఏదైతే పలానా మాట్లాడి మీరు తగ్గించడం స్టీల్ 50,000 400 అంటే 50,000 400 కట్టాల్సిందే అని అనుకుంటే మనం చేయలేదు లేదు. ఎవరైనా స్టీల్ బిజినెస్ వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పండి, ఇంకేం లేదు. కాబట్టి 400 తగ్గించండి, ఏ కాదండి, మీ బిజినెస్ పెరుగుతుంది, మీకు ఇక్కడ మంచి సపోర్ట్ వస్తుంది. ఇక్కడ మీ బిజినెస్ ఎలా ఉండాలంటే చిత్తు వద్ద నాదే అనేటువంటి ఉండాలి. చిత్తు వద్ద నాదే వాడాలంటే 400 తగ్గించడానిపై నేనే చిత్తు, నేను తగ్గించకపోతే నేనేమి ఉండదు. కాబట్టి దయతో మీరు కొన్ని పాటిస్తారని నేను భావిస్తున్నాను. చివరిగా ఎవరికైనా నేను కాలేజీలో ఇప్పుడు ప్రస్తుతానికి 19 ఏళ్ళు స్టార్ట్ చేసి సుమారుగా 5,000 మంది చిల్లర ప్రస్తుతం పిల్లలు బీటెక్ అయిపోయి ఎంబీఏ ఎంసీ అందరూ కలిపి ఎవరికైనా నిజంగా డబ్బులు మేము కట్టుకోలేము, స్తోమత లేదు, చదవలేము అనే పిల్లలు ఎవరు చెప్పండి, నేను ఫ్రీగా ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి కాలేజ్ ఫీజే కాదు, హాస్టల్ ఫీ కూడా ఫ్రీగా ఇస్తారండి. కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఉంటుంది, ఇది మనకు అలవాటు పడిపోయాం. ఎవరిని తగ్గించండి, ఎవరిని తగ్గించండి, మీకు తెలియని కష్టాలు ఇవ్వండి, నాకు తెలియదు కదా, మీకు తెలియదు కదా. కాలేజ్ ఫీజులు చాలా చాలా తక్కువ ఉన్నాయి. క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే ఆ ఫీజు కట్టాల్సింది. కాబట్టి తగ్గించమని కట్టాలి. నాకు తెలుసు మీకు నిజంగా కట్టాలని చెప్పండి, నేను ఫ్రీగా ఇస్తాను. చూడండి, చాలా మంది స్వయం వాళ్ళు చాలా మంది వెయిటింగ్ ఉన్నారు. వాళ్ళంతా మాట్లాడాలి, వాళ్ళకి అవకాశం కాదు. నేను ముగిస్తున్నాను. నేను మనం అందరం ఇక్కడ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, అమ్మమ్మలు నాన్నమ్మలు స్నేహితులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. మనం మన పిల్లలకి ఇచ్చిన మనం ఆ మనవాళ్ళు మనవరాళ్ళకి ఇచ్చిన టైం, వాళ్ళకి ఇచ్చే విలువ మన అమ్మానాన్ని ఇవ్వట్లేదండి. మరి మీరు గుర్తించాలా, చాలా మంది అమ్మానాన్నకు విలువ ఇవ్వట్లేదు, చాలా మంది అమ్మానాన్ని గౌరవించట్లేదు, చాలా మంది సమాజంలో అమ్మానాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇవ్వాల్సిన విలువ లేదు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అమ్మానాన్న లేకపోతే మీరు లేరు అనే సత్యాన్ని మీరు గ్రహించండి. అమ్మానాన్ని బాగా చూసుకోండి, వాళ్ళ గౌరవించండి, వాళ్ళు బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విషయాలు సంపూర్ణంగా మన సభ్యులకు వివరించినందుకు సంఘం తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు, అదేవిధంగా అభినందనలు. తర్వాత ఓకే, తీసేస్తాను సార్.
సార్ ఒకసారి సార్ ఆయన మన అవకాశం ఇప్పుడు ఆయన చూపించారు. మనకు అమ్మ కొలత ఎవరైనా సరే ఇప్పుడు అమరావతి హాస్పిటల్లో ఎవరైనా సంబంధం ఎట్టిస్తే ప్రతి ట్రీట్మెంట్లో వాళ్ళకి 15% మాకు డిస్కౌంట్ ఇస్తున్నారు. మీకు ఈ సభాపంగా తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే అంటే వాళ్ళ అమౌంట్ బట్టి 10-15% మనకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇది గత సంవత్సరంలో కూడా జరుగుతుంది. ఆ విధంగా చేసిన వాళ్ళు కూడా ఈ సంఘం తరఫున అభినందనలు. అదేవిధంగా మా చంద్రశేఖర్ గారు కూడా ఇందాక ఆయన చెప్పారు, మా వాళ్ళలో అడగడం జరిగిన దేవుడు అంటారు. ఆయన నిజంగా కూడా నమ్ముకోవాల్సిన పిల్లలకు దేవుడు లాంటి వ్యక్తి. ఆయన మా భార్య గారు సమర్పించే ఒక జీవితం దానిగానే కాకుండా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల కాకుండా బీబీకే డిగ్రీ కళాశాలలో సిపిటిసి మెంబర్గా శ్రీ చంద్రశేఖర్ గారు. సాధారణంగా కానీ ఇటీవలనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరఫున ఒక అవార్డు తీసుకొని వచ్చారు. హైదరాబాద్లో ఇటీవలనే అవార్డు తీసుకొని వచ్చారు. వాళ్ళు చేసేటువంటి సేవలకు గుర్తుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో రికార్డు సాధించినందుకు గాను వారు హైదరాబాద్లో మొన్ననే ఒక 3 days బ్యాకే వారు తీసుకొని వచ్చారు. ఆ సందర్భంగానైనా వారి తమ సంఘం ఆహ్వానించదలుచుకున్నది కాబట్టి కనీసం దానికోసమైనా నేను మాట్లాడకపోయినా వారు బ్లడ్ డొనేషన్ క్యాంప్లో సాధించినటువంటి రికార్డు డొనేషన్ నడుస్తున్నటువంటి వారిలో మన విద్యాసంస్థ నడుపుతున్న వారిలో వీరికి మొదలైనటువంటి రాజేంద్రరావు నాయుడు గారిని వేదికపైకి రావాల్సిందిగా సభ్యులుగా కోరుతున్నాం. సభ్యులతో పాటు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రాజరత్నం గారు శాశ్వత అన్నదానంగా మనకు మిగిలినందుకు అమ్మ కూడా అభినందనలు. సార్ ఒకసారి థ్యాంక్స్ మీకు సార్ ఒకసారి ఈ సమాజంలో సార్ కొద్దిగా ముందుకి రెడీ సార్ రెడీ సార్ ఓకే సభ్యులకి అదేవిధంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాజకీయ నేషనల్ లీడర్ పుష్పకుమార్ పుత్తూరు వచ్చినాడు. మేమంతా కూడా సింధు హోటల్లో సమావేశం అయ్యి పెరుగుతున్న కోసం మాట్లాడినాము. మాట్లాడినప్పుడు ఆయన 2 విషయాలు చెప్పినాడు. ఒక సినిమాలో సమాజం గురించి ఒక కన్నడలో అమ్మవారు చెప్పినందుకే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్లాస్మేట్ పుష్పకుమార్ క్లాస్మేట్. ఆయన ద్వారా ఎక్కడ చూపించారంట ఈ విధంగా కామెంట్ చేసినారు కదా. ఆ కామెంట్ కోసం ఆయన పిలిపించి మాట్లాడించినాక అదేవిధంగా ఆయన ఇంకో మాట చెప్పినాడు. ఆంధ్రాలో 30 మంది ఉన్నారంట ఎమ్మెల్యేలు, ఎంపీ. తమిళనాడులో 60 మంది ఉన్నారంట. 60 మంది ఉన్నారంటే అక్కడ మనకు తగిన ప్రాధాన్యత లేదు. ఆంధ్రాలో మా దగ్గర పార్టీకి 20 మందికి మనం ఉప ముఖ్యమంత్రి ఇచ్చినాము. తమిళనాడులో 60 మందికి తీసుకుని మనం ఉప ముఖ్యమంత్రి తీసుకోవాలని దృఢం చేసుకుంటాడు ఆయన. ఇప్పుడు పుష్ప కుమార్ కాబట్టి ఆయన ఏమన్నాడంటే తమిళనాడు, కర్ణాటక
దానికి అవకాశం ఇచ్చినటువంటి సంఘం యొక్క భక్తులకు నాకు నా యొక్క కృతజ్ఞతలు. ఈ సంఘంలో ఉండడం, యాక్టివిటీస్ చేయడం అనేది చాలా గొప్పగా నేను భావిస్తున్నా. నేను ఇంకా మెంబర్గా చేయలేదు, ఇప్పుడే చెప్పారు పర్మనెంట్ మెంబర్గా వెళ్తా అని. దాని త్వరలో లైఫ్ మెంబర్గా నేను స్పీకర్ ఇస్తాను. కాబట్టి ఈ చిరు సహాయాన్ని తీసుకోవాల్సిందిగా ఆర్గనైజర్ని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మనం తెలుగు వాళ్ళగా ఉన్నటువంటి కాదు, అమ్మ అంటే మధురమైనటువంటి అమనీయమైనటువంటి పదులతో ఉండేటువంటి మనం ఎక్కడున్నప్పటికీ కూడా అనేక రాష్ట్రాల్లో మీరు ఎదుర్కొంటారు. తమిళనాడు కానీ కర్ణాటక, మన హైదరాబాద్ కూడా మన ప్రపంచ తెలుగు మహాసభకు వెళ్ళాలి. అక్కడ వెళ్ళినప్పుడు కూడా మన తెలుగు భాష యొక్క గొప్పతనం ఎక్కువ మన తెలుగు వాళ్ళు అమ్మవాళ్ళు ఎక్కడున్నా కూడా తెలుగు భాష పొందుతారు. జీవితం కోసం మాతృభాష కావాలి, జీవితం కోసం పరమాత్మ నేర్చుకోవాలి. మన మాతృభాష కాదు, అన్ని భాషలు కూడా నేర్చుకోవాలి. తెలుగు తెలుగు మన తెలుగు భాషను ఎక్కడున్నప్పటికీ కూడా మనం దాన్ని విస్మరించకుండా మనం తెలుసుకోవాలి. మన భాష అజంత భాష, అసలు అంతమంది కలిగినటువంటి భాష, ఆరోగ్యంగా చదువుకున్న భాష. కాబట్టి తమిళనాడులో ఉన్నటువంటి పంజాబ్లో ఉన్నటువంటి త్యాగరాజు కూడా తెలుగు భాషలో మన కర్ణాటక సంగీతాన్ని రాసి ప్రపంచాన్ని మన 10వ సంవత్సరంలో హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలో కేసీఆర్ రవీంద్ర భారతి అవకాశించాడు. 5 నిమిషాలు మాట్లాడారు, 2 నిమిషాలు 5 నిమిషాలు ఇచ్చాడు. మన తెలుగు భాష గొప్పగా గురించి మన
ఒక మాట చెప్పారు, ఇంపుగా చదువుకునే నోరు అమ్మాయి తెలిసి అన్న మడుగునే నోరు తమ్ముల బొమ్మాయి నోరు కుమ్మరి నోరు రెడ్డి గుంటల సోటి ఇంపుగా చదవాలా అమ్మాయి చదువు పెట్టాలి. ఈ మమ్మీ డాడీ పదాలు ప్రజాక్షరాలు ఉంటుంది యాదాల అంతస్తు అమ్మ ఆలయ సబ్జెక్ట్ ఇక చివరిలో ప్రేమ పక్క మాట తల్లి నుంచి చెప్తారు. తల్లి తండ్రి గురువు ప్రేమ విశ్వాస సేవాపరాయణం తల్లి నుంచి మాటలు చెప్పేది. ఎందుకంటే అన్ని విశ్వాస ఉపాధ్యాయులు ప్రేమ ఎందుకు చేస్తారు, కానీ తల్లికి ఎవరు అర్థం చేసేది. అయితే 1905లో అమెరికాలో రాజా అన్నని తల్లి అయినటువంటి మేరీకి మొట్టమొదట మాతృదినోత్సవం చేశారు. మన 1914లో అమెరికా నుంచి ఐఐటి ప్రతి మే 2వ వారానికి మాతృదినోత్సవ ప్రకటించారు. అందరూ జరుపుకుంటారు. మన 2014 పూర్తి సందర్భంలో మా పాఠశాలలో తెలుగు తల్లి నాకు భోజనం పెట్టింది కాబట్టి తెలుగు తల్లి ఇక్కడ కూర్చుంటే ఒక చిన్న కాదు గుర్తుపడింది. దాని ఏంటంటే అమ్మకు గుడి హిందూ ధర్మ ప్రచార పరిస్థితుల్లో ధర్మాచరణ ఉంటే మాతృభక్తి మాతృపాట గురుభక్తి దైవభక్తి గురించి ఉపన్యాసాలు ఇస్తూ 20 సంవత్సరాలు కలియుగంలో అమ్మ గుడి ఏంటంటే ఎవడో చిత్తూరు జిల్లాలో మందుల జిల్లాలో కదిరేల పెద్దలు తన తల్లి 1997 చనిపోతే గుడి కట్టించి తెల్లవారు సాయంత్రం పూజ చేస్తుంది. ఆ మహానుభావులు నాకు వచ్చిన మాట్లాడతారు. సత్యంగా నాలుగు వచ్చిన మాట్లాడారు. ఏం రాశారంటే రూపే లేని మాంసని ఊపిరి ఆయుస్సు అన్ని అమ్మే అందుకే అమ్మను మానవద్దు ఆశ్రమాలకు పంపవద్దు. నువ్వు పుట్టాలని రాయిని దొరికింది రాయిపై ఆమె హృదయాన్ని రాయబడుతుంది. మనకు పెట్టలేకపోతే జపంలో తప్పకుండా గుడిలో ఉండే రాయ అదే ఏమని చెప్పారు, పడిపడినప్పుడే గుడిలో గుడి దేహము ఆత్మదేవుడు చెడురాలకు పిలిచి ఆ రాయిని వాడు హృదయం పొసరి పొసరి గోధుమలు పెట్టింది. చిన్నప్పుడు మమ్మల్ని ఇంటిగా ఉండేటప్పుడు నాయన నా బంగారం నా తల్లి తిని చెప్పేసి పాలు పిలిచి ఆ రోజులు రోజులు చదువుతాడు గోధుమలు పెట్టింది. ఆ తల్లికి నిండు లేకుండా చేయగలరు. కొద్ది లేని పాన్పులు చేసింది. శరీరం అంతా ఎముకలు చాలా పెద్దగా ఉంటుంది. ఆ తల్లికి నిండు భూమిని కేసీఆర్ అడ్డలు గౌరవించినటువంటి మాట్లాడారు. రవీంద్ర బాబు 1917లో డిసెంబర్ 27 రోజులు ప్రపంచ నివాసం మొన్న తిరుగుడు గుంటూరు పోయిన తెలుగు ప్రపంచ నివాసంలో పాల్గొంది. అలాగే 1975 ఏప్రిల్ 2వ వచ్చి మార్చిలో జరిగింది, మలేషియాలో జరిగింది, కొలంబోలో జరిగింది. దాని 3వది తిరుపతిలో జరిగింది. ఇక్కడ వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే 83 సంవత్సరాలు అయినప్పుడు కూడా తెలుగు భాష నాకు ఎక్కువ నిజంగా తల్లి తండ్రి గురువు ప్రేమ విశ్వాస సేవాపరాయణుడు ప్రతిఫలాపరచ లేకుండా ఉండేవాడు. భూమి మీద ఎవరంటే వాడే. ఇక ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు. అవకాశం వచ్చారు సంతోషపడుతూ సంతోషం. ముందర చూడు నువ్వు. ఓకే ఫోటో తీసావా?